డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అమ్మాయి సంబంధం, అమ్మాయి ఎదిగింది, మావాడు దగ్గర ఉన్నాడు, పెళ్లి చేస్తాము, ఇద్దరు కలిసి తోడుంటారు, ఇద్దరు కలిసి పనికి వెళ్తారు, లేస్తే తోడు పని ఇదే గోల. ఏ కాడికి చెరుకు పోదాము, కూలికి పోదాం, ఈడికి పోదాం. కానీ చిన్నపిల్లల్ని పెళ్లి చేస్తే తర్వాత ఏమవుతాయి? మీరందరూ ఉన్నారు, మీకు పెళ్ళైన తర్వాత మీరందరూ మీకు కూడా చిన్నప్పుడు చేశారు, 13 ఏళ్ళకు 14 ఏళ్ళు చేశారు, మీకేం తెలియదు. కానీ వాళ్ళందరూ చేసుకోమే అంటే సరే బావా, లేకపోతే సరే తాత, సరే బాబా అని చేశారు. కానీ తర్వాత ఆ రోజుల్లో మీరు అందరూ కష్టపడేవాళ్ళు కాబట్టి, పొలం పనికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఏమైందంటే మీకు ఆ గర్భం వచ్చిన తర్వాత ప్రసవం ఈజీగా అయ్యేది. కానీ ఇవాళ రోజులలో పని తగ్గుతుంది, పిల్లలు ఎదుగుతున్నారు కానీ వయసులో అలా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర హార్మోన్స్ కానీ ఇవన్నీ సరిగ్గా రాకపోవడం వల్ల డెలివరీ అవుతుంది, కష్టం అవుతుంది. డెలివరీ కష్టమై మనం ఏ కాడికి పోయి కాళ్ళు పెట్టుకుని డాక్టర్ కాళ్ళు, అయ్యో మా అమ్మాయి బాగా చేయాలి, అమ్మో ఆశ వరకు బాగా చేయొచ్చమ్మా, అమ్మ ఏంటమ్మో చేయొచ్చమ్మా అని మనం పోయి బతిలాడుతున్నాం. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమ్మా ప్రసాదానికి వచ్చేసరికి బతిలాడతావా, పిల్లలు పెళ్లి చేద్దామని చెప్తే బతిలో తిన్నావా? విన్నావు నువ్వు? వినలే. ఆ రోజు మాత్రం విన్నావు, కానీ ఇవాళ వచ్చి మమ్మల్ని వినమంటే మా చేతిలో ఏముందమ్మా? అమ్మాయి బాడీ సహకరించట్లేదు, పిల్లవాడు ప్రసవం అయ్యేంత పరిస్థితి లేదు, ఇంజక్షన్ వేసినా కాదు. మరి ఏం చేయాలి? మీ అమ్మాయిని చంపుకోవాల్సి మీరే చంపుకున్నారు, పెళ్లి చేసి సంవత్సరం తిరగక ముందు మీరే చంపేస్తున్నారు అని అంటే వింటామా?